మామూలుగా ఉండదు. ఏ మూసు దీంట్లోనేనా దడదడలాడించింది? మామూలుగా ఉండదు. రూపాయలు ఆఫ్ అయిపోతుంది. సో గైస్, ఎంతగానో మీరు వెయిట్ చేసిన రూమ్ నెంబర్ 103 కమాన్. సో నేను ప్రతాప్ అన్న ఇద్దరం వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్. సో దాదాపుగా మీకు తెలిసిందే, ఇది హైదరాబాద్. కడప నుంచి ఇడికి 500 కిలోమీటర్స్ జర్నీ చేసి అలసిపోయాము. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్లైట్లు మార్చుకుంటాం. ఇక్కడ జరిగే మన మామూలుగా ఉండదు కదా. సప్తగిరి ఆడన్నట్టు ఆ కారణం తీసుకుంటే సో గైస్, ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి వీడియోని అయితే కంటిన్యూ చేస్తాము. సో ఇంకా మీరు చాలామంది కామెంట్ చేశారు వీడియో మొత్తం రూమ్ మొత్తం కనిపించేటట్టు తీయండి అది ఇది అనేసి. ఈరోజు అయితే మామూలుగా ఉండదు, బీభత్సంగా ఇచ్చి పడేస్తాం. ఏంది బ్రో, వచ్చినప్పటి నుంచి ప్రయోగాలు చేస్తాను ఏదో. ఏ మూసుకునింది? ఆన్ చేసినావా ఆఫ్ చేసినావా? ఆన్ చేసి క్లోజ్ అయిపోయింది. ఆన్లోనే ఉంది. ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ అయింది మళ్ళీ. ఇప్పుడు కాదు, ఆన్లోనే ఉంది. 17 లో ఉంది ఏసీ. ఓకే, వచ్చేసింది. మళ్ళీ పోతాను చూడు. ఆగిపోయింది. ఆగిపోయింది చూడు ఒకసారి, రిమోట్లో చూడు. యా 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 సరే ఇంకపా తెల్లార్లు పాయడ బ్రో, తెల్లార్లు ఉండాలి. ఇంకా రానైందిలే బ్రో. అదేమన్నా ఇది అనుకున్నావా? సరే లోపల జాగ్రత్త. నువ్వు కులాలు ఆన్ చేయకున్నా కూడా ఆటోమేటిక్ కులాలు ఆన్ అవుతాయి. నిజమన్నా? ఏమైంది? వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు నీళ్ళు నేను ఆన్ చేయలే, సౌండ్ వస్తా ఉంది. నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు రాలా, మొత్తం సౌండ్ వచ్చింది. సో గైస్, లాస్ట్ టైం అయితే ట్యాప్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి నీళ్ళు అదేంటి ఉప్పొంగినాయి. ఈరోజు ప్రతాప్ అన్నకి ఉప్పొంగకుండా సౌండ్స్ వస్తున్నాయన్న. సో నేను కూడా రెడీ చేస్తా. మొత్తం సెటప్ అయితే చేసి
వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఓకే బ్రో కెనడియన్. సో అన్నా హాయ్ 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 హాయ్. నీకు కాదు అన్నకి ఎందుకు. సో లాస్ట్ టైం నిద్ర లేకుండా నన్ను చెడగొట్టేసావు. ఈసారి మా బ్రోని పిలిచికొచ్చా. నువ్వు మా బ్రోతో ఆడుకో, నేను చల్లగా పడుకుంటా. నేను పడుకుంటా అబ్దుల్తో ఆడుకుంటా. టైర్డ్ అయిపోయింది అంటే నువ్వేనా టైర్ అయిపోయింది. పడుకో నేనే ఐలు అని ప్రతాప్. చూద్దాం. సో గైస్ మొత్తానికి అయితే మొత్తం సెటప్ చేసేసాను. నైట్ వర్షన్ ఏముందా చూద్దాం ఏమేమి జరుగుతుంది. హాయ్ గైస్, దాదాపు ఈ రూమ్లో మేము ఒక నైట్ అంతా ఉన్నాము. సో అక్కడ ఏవేవైతే రికార్డ్ అయ్యాయో, ఎక్కడైతే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయో అవే సీన్స్ మీకు పెడుతున్నాము. సో ఎందుకంటే మిగతాదంతా పెడితే ల్యాగ్ అవుతుంది కదా. ఇంకొక విషయము, ఎవరైనా సరే ఈ రూమ్ నెంబర్ 103 ఇంతకుముందు చూడకుండా ఉంటే ఆ వీడియోని చూడండి. అప్పుడే మేము ఈ 103 ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సౌండ్ వస్తుంది. లేదు దీంట్లో ఏం సౌండ్ వస్తుంది నీకు మన వీడియో ఫుల్ వాటర్. గ్యాస్ చైర్ కదిలింది. చూడు చూడు కింద గైస్ ఇందాక కూర్చే జిగ్ ముందరగా చేసింది.
నేను కుర్చీలో కూర్చుంటా బ్రో, కుర్చీలో కూర్చుంటా. కుర్చీలో ఎందుకు లేదు? ఒక్క నిమిషం. మళ్ళీ ఆ కుర్చీ అట్ట వెళ్ళినప్పుడు నువ్వు కూర్చున్నావు. ఆ కుర్చీ మళ్ళీ అట్ట వెళ్ళినప్పుడు కూర్చున్నావు. గైస్ చూశారు కదా, విజువల్ నెక్స్ట్ లెవెల్ కదా కుర్చీ జరగడము. సో కుర్చీ జరగగానే నేను దాంట్లోకి వెళ్ళి కూర్చుందాము అనుకున్నాను. బట్ ప్రతాప్ అన్న వద్దులే బ్రో, చూద్దాము, ఒకవేళ ఆత్మ ఇంట్రెస్టింగ్గా మనల్ని చూడడానికి ఏమన్నా వచ్చిందేమో, కొద్దిసేపు ఉండు, ఒకవేళ కుర్చీ మళ్ళీ జరిగితే వెళ్ళి కూర్చుందిలే, చూద్దాము అసలు ఎందుకు ఏంటి జరిగింది ఇది అనేసి వెయిట్ చేయన్నాడు. సర్లే చూద్దాంలే అని మరి కొద్దిసేపు అలాగే కూర్చుంటూ మళ్ళీ మా వర్క్ మేము చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఏం జరిగిందో చూడండి ఇప్పుడు. గైస్ క్లారిటీగా చూసుకోండి, రూమ్లో మీ ఇద్దరం తప్ప ఎవ్వరు లేరు. కింద చూసుకోండి ఒకసారి, మనిషి అసలు పట్టాడు దీని కింద. బ్రో నైట్ చూసిన ఒకసారి తిప్పి చూడు. ఒక్కడే ఉండు. భయ్యా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నీతో మాట్లాడడానికి వచ్చినాము. అసలు నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అని తెలుసుకోనికి ప్లీజ్ నీకు వీలైతే నువ్వు ఎంత త్వరగా వస్తే అంత బెస్ట్. మనం డిస్కషన్ చేసేసుకుని హ్యాపీగా నిద్రపోతాం మేము. బ్రో మాట్లాడేదన్నా సో గైస్, ఇంకోటి ఈరోజు ఫుడ్ తీసుకొని వచ్చాము మేము. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఏంటి నువ్వు చెప్పావు, కర్పూరమా? సో అన్న ఏదో కర్పూరంతో ఒకటి చెప్పాడు. సో దాంతో చేస్తే 100% మనకు రిజల్ట్ ఉంది.
అని చెప్పాడు. సో అది కూడా ట్రై చేస్తాము. సో ఈ నైట్ అంతా మేము నిద్రపోకుండా ఇక్కడ షూట్ అయితే చేసి ఇక్కడ ఉండేదాన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఓకే బ్రో, లెండర్ అవుతాం ఎక్స్పోర్టింగ్ పెట్టేసి పడుకుంటాం. సరే టైం నాకు చెప్పు. ఏమో ఈరోజు బాడీ ఫుల్ టైట్గా ఉంది. ఇలాగే ఉన్నామంటే హ్యాపీగా నిద్రపోతా లేదు. చెప్తా నీకు. కుర్చీ లాగింది రా. ఇంతకుముందు కూడా సేమ్ అయింది. పైన పడకుండా కింద పడుతుంది చేసినాడు. బ్రో ఇప్పుడే కదా బ్రో నీ గురించి మంచిగా చెప్పినా. అయిపోయింది ఇది. రికార్డ్ అయిందా? రికార్డు ఫోన్ అక్కడ ఉంది. అక్కడ ఉంది కెమెరా, ఇది ల్యాప్టాప్. ఇది ఇంత పడేసాడు మళ్ళా మనవాడు. అన్న నీ పై నీకేమన్నా కోపమా నా పైన ఎట్టడినా? ఆగులు కింద పడేస్తాను నన్ను. అసలు ఎట్లా ఇది? సో గ్యాస్ రెండోసారి మళ్ళీ ఈ రూమ్లో కింద పడడం నేను. ఏదైనా పరిస్థితి అంటే దన్నుమని పడిపోయినావు ఇక్కడ. ఓకే ఇది అయిపోయింది. ఓకేనా? సరే అయితే క్లోజ్ చేసే ఇంకా ఇది క్లోజ్ చేసేసా. పడుకుందాం ఒక 10 నిమిషాలు, ఒక 1 అవర్ అయినా. కానీ మ్యాక్సిమం నిద్ర రా. పడుకోనిచ్చాడు. ట్రై చేద్దాం. ఏం చేద్దాం? అన్న కాళ్ళు గిల్లు మొక్కి చేతులు మొక్కి ఏదో ఒకటి చేద్దాం. ఫుడ్ పెట్టేద్దామా? ఫుడ్ ఒక దగ్గర పెట్టేద్దాం. ఫుడ్ పెట్టేసి అన్నా నీకోసం ఫుడ్ కూడా తీసుకొని వచ్చాము. నువ్వు ఒకసారి వచ్చి ఆ ఫుడ్ తినేసి ప్రశాంతంగా మాతో పాటు వచ్చి పడుకో. సో
నీకు ఇష్టమో లేదో మాకైతే తెలియదు. మేమైతే బిర్యానీ తీసుకొని వచ్చినాము. సో డెఫినెట్గా తింటామని నమ్మకంతో బిర్యానీ ఫుడ్ పెట్టడానికే మళ్ళీ వచ్చినాం హైదరాబాద్. మనోడు స్టార్టింగ్ నుంచి కుర్చీ లాగుతున్నాడు కదా, సో కుర్చీలోనే ఏమన్నా ఉన్నాడేమో అనేసి ఫుడ్ అయితే కుర్చీలోనే పెట్టేసి మేము ఇంకా పడుకుందామని డిసైడ్ అయిపోయి పడుకున్నాము. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది అంటే ఫుడ్ ఓపెన్ చేసి పెట్టలేదు. సో ఓపెన్ చేసి పెట్టలేదని మా పైన ఎలా ఫైర్ అయ్యాడో ఒక్కసారి మీరే చూడండి. అన్నా అన్నా ప్రతాపన్నా అన్నా మొత్తం ట్యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయన్నా. ట్యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ట్యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. కుళాయిలు అన్నీ ఓపెన్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఇదేది పడిపోయింది. ఈయన అవును, కుర్చీ ఇక్కడే కదా పెట్టింది మనము. ఏంది బ్రో పడుకొని తిన్నాను, ఆడుకుంటున్నాను. గాయస్ కుర్చీ అయితే అక్కడ పెట్టున్నాము. ఆటోమేటిక్గా ట్యాప్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఒకసారి ఏం జరిగిందో నైట్ వర్షన్ రికార్డ్ అయింది కదా, చూసుకుంటాం ఇప్పుడు మేము. సో గైస్ కుర్చీ సీన్ అయితే మీరు ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేశారు కదా. సో మేము అక్కడ ఉన్నప్పుడు మేము కూడా నిద్ర లేచి షాక్లో చూసి మరీ ఎంజాయ్ చేసాము. సో చాలా అంటే చాలా ఎక్కువగా జరిగాయి యాక్టివిటీస్ అన్నీ కూడాను. సో అవన్నీ కూడాను పార్ట్ 2లో పెడతాను. సో డెఫినెట్గా ఎవరు మిస్ కావద్దండి. సో ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక విషయము 103 పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఆ వీడియో చూడండి. అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మంచి హర్రర్ థ్రిల్లింగ్ వీడియోస్. ఎవరు మిస్ కావద్దండి మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.